ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఫస్ట్ హెడ్డింగ్ చూడండి, జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో మనోళ్ళ సత్తా. ఇందులో టాప్ 10 ర్యాంకుల్లో హైదరాబాద్కు సంబంధించి ఇద్దరికి రావడం జరిగింది. దానికి సంబంధించిన ఫస్ట్ ర్యాంకరు రజిత్ గుప్తా, ఢిల్లీకి సంబంధించి 332 మార్కులు. సాక్షం జిందాల్ 332 మార్కులు, సెకండ్ ప్లేసు ఢిల్లీ. మాజిద్ హుస్సేన్ 330 బాంబే. పార్థ్ మందర్ 327 బాంబే. ఉజ్వల్ కేసరి 324 ఢిల్లీ. అక్షత్ కుమార్ 321 కాన్పూర్. సాహిల్ ముఖేష్ 321 బాంబే. దేవేష్ పంకజ్ 319 ఢిల్లీ. ఈ విధంగా టాప్ 10 ర్యాంకులలో ఉన్నటువంటి వాళ్ళ లిస్టు. ఐఐటి హైదరాబాద్ జోన్ నుంచి బెస్ట్ ర్యాంకులు. టాప్ 10లో ఇద్దరు, 20లో 5గురు మనోళ్ళే. దేశవ్యాప్తంగా 54,378 మంది క్వాలిఫై అయ్యారు. హైదరాబాద్ జోన్ నుంచి 12,946 మంది క్వాలిఫై అయ్యారు. నేషనల్ టాపర్గా రజిత్ గుప్తా. నేటి నుంచి జోసా కౌన్సిలింగ్. 1,87,223 మంది రిజిస్టర్ చేసుకొని 1,80,422 మంది పేపర్ 1, పేపర్ 2 రాసిరు. ఇందులో 54,378 మంది క్వాలిఫై అయ్యారు. ఈ 54,378లో 44,974 మంది అబ్బాయిలు ఉన్నారు, 9,404 మంది అమ్మాయిలు ఉన్నారు. 332 మార్కులు టాప్ ర్యాంకరు రజిత్ గుప్తా. 332 సేమ్ మార్కులతోని సెకండ్ ర్యాంక్లో సాక్షిం జిందాల్ రావడం జరిగింది. మొత్తం 360 మార్కులకు కదా ఈ ఎగ్జామ్. ఆ విధంగా వచ్చింది ఫస్ట్ ర్యాంకర్కి. ఐఐటి హైదరాబాద్ జోన్ విద్యార్థి అర్నవ్ సింగ్ 319 మార్కులతో 9వ ర్యాంక్తో పాటు హైదరాబాద్ జోన్ టాపర్గా నిలిచారు. అదే జోన్ స్టూడెంటు ఏపీకి చెందిన వడ్లమూడి లోకేష్ 317 మార్కులతో ఆల్ ఇండియా 10th ర్యాంకు సాధించడం జరిగింది. ఇక్కడ భారీగా తక్కిన కటాఫ్లు. జేఈ అడ్వాన్స్డ్ కటాఫ్ మార్కులు భారీగా తగ్గినాయి. ఓపెన్ కేటగిరీలో అర్హత సాధించడానికి గత ఏడాది కటాఫ్ మార్కులు 109 ఉండే. ఈసారి 74 మార్కులకు వచ్చింది. ఓబీసీ 66, ఈడబ్ల్యూఎస్ 66, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఇతర వాళ్లకు 37 మార్కుల కటాఫ్గా పెట్టిరు. ఇక జోసా కౌన్సిలింగ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. 127 కాలేజీలు ఈ జోసా కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే పలు సంస్థలు జేఈ ర్యాంకుల ఆధారంగా నిర్వహించే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ కౌన్సిలింగ్ మంగళవారం ప్రారంభం కానుంది. ఇందులో 127 విద్యా సంస్థలు పాల్గొంటాయి. ఈ నెల 3 నుంచి రిజిస్ట్రేషన్లో ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమై 14న ఫస్ట్ ఫేజ్ సీట్ల అలొకేషన్ ఉంటుంది. ఈ నెల 21న సెకండ్ రౌండ్ ఉంటుంది. జూన్ 28న థర్డ్ రౌండ్, జూలై 4న 4వ రౌండ్, జూలై 10న 5వ రౌండ్, జూలై 16న 6వ రౌండ్. టోటల్గా 6 రౌండ్స్లో ఈ అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక జేఈ అడ్వాన్స్లో కేటగిరీ వారీగా అర్హత పొందిన వాళ్ళు జనరల్ కేటగిరీలో క్వాలిఫై అయిన వాళ్ళు 17,273, జనరల్ పీడబ్ల్యూడికి సంబంధించి 238, ఓబీసీ ఎస్సీఎల్ 12,606, ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడికి సంబంధించి 216 మంది, ఈడబ్ల్యూఎస్లో 6,416 మంది, తర్వాత ఎస్సీకి సంబంధించి 12,499 మంది, ఎస్సీ పీడబ్ల్యూడిలో 29, ఎస్టీ 5,008, ఎస్టీలో పీడబ్ల్యూడి 9, మొత్తం 54,378 మంది క్వాలిఫై అయ్యారు. ఇక్కడ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది, అప్లికేషన్ చేసిన వాళ్ళు ఎంతమంది మీకు క్లియర్గా అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక జెండర్ వైజ్ క్వాలిఫై ఎవరెవరు ఎంతమంది అనేది ఈ టేబుల్లో ఉంది. పురుషులు 44,974 మంది క్వాలిఫై అయ్యారు. స్త్రీలు 9,404 మంది. టోటల్గా ఇది మ్యాచ్ కావాలి. 54,378. ఐఐటి మొత్తం సీట్లు 18,160 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది 420 పెంపు. 62,853 సీట్ల భర్తీకి జోసా కౌన్సిలింగ్. ఓన్లీ ఐఐటి ఏమో 18,160. ఇక మిగతా ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలు మొత్తం కలిపితే 62,853 మందిని సీట్ల ద్వారా అలాట్ చేస్తారు. ఇక్కడ క్లియర్గా ఇచ్చిరు విద్యా సంస్థ ఏ ఇయర్లో సూపర్ న్యూమరీతో కలిపి మొత్తం సీట్లు ఎన్నని. ఐఐటిలో 18,160, ఎన్ఐటీలో 24,525, ట్రిపుల్ ఐటీలో 9,940, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచేటివి 10,228. టోటల్గా 62,853 సీట్లను ఈ కౌన్సిలింగ్ జోసా కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ చేయడం జరుగుతుంది. ఐఐటి హైదరాబాద్లో మాత్రం గత ఏడాది 595 సీట్లు ఉండే.
ఈసారి 35 పెరిగి 630కి చేరింది. 10 సీట్లతో 4 ఏళ్ల ఇంజనీరింగ్ ఫిజిక్స్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సీట్లను 35కి పెంచారు. మిగిలిన 10 సీట్లు ఇతర కోర్సుల్లో పెరిగినాయి. ఇక జోసా ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో భర్తీ చేసే సీట్లు: ఐఐటి హైదరాబాద్ 630, ఐఐటి తిరుపతి 254, ఐఐటి వరంగల్ 1049, ఎన్ఐటి కాదు, ఎన్ఐటి ఏపీ 480, స్పా విజయవాడకు సంబంధించి 132, హెచ్సియులో 110, ట్రిపుల్ శ్రీ సిటీలో 438, ట్రిపుల్ కర్నూలులో 331. టోటల్గా 3424 సీట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్గా ఐఐటిలో కేటగిరీ వైజ్గా సీట్లు ఉన్నటువంటి వివరాలు. ఇందులో ఓపెన్లో 7364, ఈడబ్ల్యూఎస్లో 1814, ఎస్సీ 2724, ఎస్టీలో 1364, ఓబీసీలో 4898. టోటల్గా 18160. ఇవి ఐఐటిలో ఉన్నటువంటి సీట్లు మాత్రమే. ఎన్ఐటికి సంబంధించి ఇక్కడైతే ఏం లేదు. కామర్స్ కోర్సులకు క్రేజ్. మొగ్గు చూపుతున్న విద్యార్థులు, ఉపాధి అవకాశాలు, ఆకర్షణీయ వేతనం, లైఫ్లో త్వరగా స్థిరపడవచ్చు అనే భావన, మార్కెట్కు బట్టి కోర్సుల ఎంపిక, ఇంటర్, డిగ్రీ ఏదైనా కామర్స్ కంపల్సరీ. ప్రతి 10 మందిలో 6 సిఈసి, ఎంఈసిలో చేరిక. 2025లో మొదటి విడత ప్రవేశాల ఆధారంగా వివరాల ప్రకారం కామర్స్లో 21,758 మంది సీట్లు, లైఫ్ సైన్సెస్లో 11,005 మంది విద్యార్థులు, ఫిజికల్ సైన్స్లో 15,249 మంది, ఆర్ట్స్లో 5,989 మంది సీట్లు పొందారు. 2024 సంవత్సరంలో మొదటి విడతలో 76,290 మందికి డిగ్రీలో సీట్లు దక్కినాయి. అత్యధికంగా 28,655 మంది బీకామ్లో సీట్లు పొందారు. ఫిజిక్స్లో 17,443 మంది, ఫిజికల్ సైన్సెస్ 15,301 మంది, లైఫ్ సైన్సెస్లో సీట్లు పొందారు. 2023 సంవత్సరంలో కామర్స్లో 33. మొత్తానికి కామర్స్కు క్రేజ్ పెరిగింది. కామర్స్లో సీట్లు ఎక్కువ సీట్లు కామర్స్లోనే తీసుకుంటున్నారు ఇప్పుడు డిగ్రీ చేయబోయే విద్యార్థులంతా అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్. నీట్ పీజీ పరీక్ష వాయిదా. 2 షిఫ్టుల బదులు ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలన్న సుప్రీంకోర్టును అంగీకరిస్తూ ప్రజెంట్ అయితే వాయిదా వేసారు. అందుకు అనుగుణంగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్న ఎన్బిఎంఎస్. దేశవ్యాప్తంగా లక్షలాది మంది మెడికల్ పీజీ అభ్యర్థులు ఎదురుచూస్తున్న నీట్ 2025 ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. 2 షిఫ్టులలో ఈ నెల 15న నిర్వహించాలనుకున్న పరీక్షను సుప్రీంకోర్టు ఒకే షిఫ్ట్లో నిర్వహించాలని చెప్పింది. సో దానికోసం వాయిదా వేయడం జరిగింది. 2 షిఫ్టుల వల్ల పరీక్ష రాయడం కష్టంగా ఉంటుందని, ప్రశ్నల స్థాయి వేరువేరుగా ఉండే అవకాశం ఉందని కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదంతా నిన్న మొన్న తెలుసుకున్నాం ఈ విషయాలని. మొత్తానికైతే దీన్ని వాయిదా వేసిరు. అభ్యర్థులు ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్లలో పరిశీలించాలని అధికారులు భావించారు. ఈ ఏడాది నీట్ పీజీ కోసం 2,42,678 మంది అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్నారు. వారిలో తెలంగాణ నుంచి 10 నుంచి 12,000 మంది అభ్యర్థులు ఉండవచ్చు. ఇక టీజీపీఈసెట్కి సంబంధించి ఈవెంట్స్ ఏమేమి ఉంటాయంటే, మెన్స్కు సంబంధించి రన్నింగ్లో 100 మీటర్లు, 800 మీటర్స్, షార్ట్ పుట్ 6 kgsకు, లాంగ్ జంప్ లేదా హై జంప్ ఈ రెండిట్లో ఏదో ఒకటి. తర్వాత ఉమెన్స్కి సంబంధించి రన్నింగ్ 100 మీటర్స్, 400 మీటర్స్, షార్ట్ పుట్ 4 kgs, లాంగ్ జంప్ లేకపోతే హై జంప్. మెన్స్ అండ్ ఉమెన్స్ బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, క్రికెట్, ఫుట్బాల్ ఏదో ఒక గేమ్ అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఈవెంట్కు 100 మార్కులు ఉంటాయని కన్వీనర్ దిలీప్ చెప్పారు. ఏదో ఒక క్రీడ మాత్రమే ఆప్షన్గా ఎంచుకోవాలి. అవి మాత్రం కామన్గా ఉంటాయి, రన్నింగ్ కానీ, షార్ట్ పుట్ కానీ, లాంగ్ జంప్, హై జంప్ అనేటివి. ఇక్కడ చూస్తే ఐటీఐలలో అడ్మిషన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. అడ్మిషన్స్కి సంబంధించిన క్లియర్ ఇది అఫీషియల్ ప్రొసీడింగ్ నోటిఫికేషన్. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కానీ, 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కానీ ఐటీఐలో అడ్మిషన్ తీసుకోవచ్చు. దానికి ఏజ్ లిమిట్ 14 ఏళ్ళు ఉండాలి. 14 ఏళ్ళు మినిమం 14 ఇయర్స్ అయితే ఉండాలి. దానికి సంబంధించి క్లియర్ అప్డేట్స్ అనేది ఈ ప్రొసీడింగ్లో ఉంటాయి. ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ అప్లై ఆన్లైన్ డేట్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకసారి 26/2025 నుంచి నిన్నటి నుంచి 21/6/2021 వరకు 20 రోజుల టైం ఇచ్చారు. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ అప్లికేషన్ చేసుకోండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వీడియో అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.